నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాహుల్ ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ గ్రౌండ్లో అయితే ఎలక్షన్ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పటికే కాంగ్రెస్ ముందంజలు ఉన్నట్టు కనిపిస్తుంది 10 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలు ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ 42 టేబుల్లలో ఈ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఆడవి నాగరాజు గారు ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడదాం అసలు ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ 3 ప్రధాన పార్టీలు లీడ్లో కాంగ్రెస్ అయితే కనిపిస్తుంది మనకు ఏ విధంగా ఉండబోతుంది తను ఏం చెప్పిండు గతంలో ఇచ్చిన సర్వే ఏంటి ఇప్పుడు దీని రిజల్ట్ ఏంటి ఒకసారి తనతో అడిగి తెలుసుకుందాం నమస్తే అది నేను గతంలో కూడా చెప్పాను నవీన్ యాదవ్ గారికి గెలుస్తారని చెప్పాను కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని చెప్పాను అనేక అంశాలు అనేక ఫ్యాక్టర్స్ నేను చూపించడం జరిగింది ఎందుకంటే నవీన్ యాదవ్ గారు టికెట్ కాకముందు కూడా చెప్పాను టికెట్ ఎవరికి ఇస్తారని సస్పెన్స్ జరిగినప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇచ్చే అవకాశం ఉంది నవీన్ యాదవ్ గారికి ఇవ్వాలి గెలుపు అవకాశం కూడా ఆయనకే ఉంటాయని చెప్పాను సో నేను అనేక విషయాల మీద బోర్బండ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టఫ్ ఉంటుందని చెప్పాను అదేవిధంగా మనకి సర్వే రిపోర్ట్స్ కూడా వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టఫ్ ఉంది ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న 2-3 సర్వే సంస్థలు కూడా మన బోర్బండ్లో 47%, 47% ఉంది సో ఇప్పుడు కూడా నిన్న ఎగ్జిట్ పోల్స్ నేను రిలీజ్ చేసినప్పుడు కూడా నవీన్ యాదవ్ గారికి 9,450 మెజార్టీ అని చెప్పి నేను ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశాను సో ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడు 3 రౌండ్లు అయినాయి కాబట్టి 3,000 సుమారుగా ఇది 10,000 గారు కొనసాగే అవకాశం ఉంటుంది సో నేను చెప్పిన ఫిగర్కే ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది గెలిచిన తర్వాత చెప్తాం ఎందుకంటే ఇది 3 రౌండ్ కాబట్టి ఖచ్చితమైన కన్ఫర్మేషన్ అనేది 6 రౌండ్ల తర్వాత మనం చెప్తాం 5 రౌండ్ల వరకు మనకు ఒక అంచనా వస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా నేను చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు ఈ అంశం నేను చెప్తున్నాను సో అవన్నీ చెప్పేశాను నేను టోటల్గా చెప్పేశాను ఇప్పుడు ఇక్కడ కౌంటింగ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది ఆ లీడింగ్ అనేది మెజార్టీ కూడా నేను మనం చెప్పా 9,450 మెజార్టీ అని చెప్పాను సో అది ఎంతవరకు మ్యాచ్ అవుతుందో మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది 5 రౌండ్ తర్వాత మనం స్పష్టంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది 5 రౌండ్ తర్వాత మళ్ళీ మాట్లాడతాం జూబ్లీ బైపోల్ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కొంత మోతాదులో కాంగ్రెస్ లీడ్లో కనిపించిన బీఆర్ అయితే సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది బీజేపీ థర్డ్ ప్లేస్లో అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడదాం అసలు ఏమంటున్నారు ఈ కౌంటింగ్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం సార్ నమస్తే శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ సోమాజిగూడ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి మెల్లిమెల్లిగా లీడ్ పెరగబోతూ ఉంది ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించిన కొన్ని చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళు గత 2 నెలల నుంచి బీఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ ఉనికిలోనే లేదని చెప్పి ప్రచారం చేశారు ఈ యొక్క వస్తున్న ఫలితాలు ముఖ్యంగా కేటీఆర్ గారికి చెంపపెట్టు లాంటివి చాలా వరకు రిగ్గింగ్ జరిగింది లాస్ట్ 1 అవర్లో రిగ్గింగ్ చేసిరని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది ఏం చెప్తారు సార్ ఇది ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేని వాళ్ళు ఓటమి జరిగిన తర్వాత కుంటి సాకులు చెప్పే ప్రయత్నం ఇది మొన్ననే చూసినాము ఓటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా నవీన్ యాదవ్ గారి ఆఫీస్ మీద దాడి చేశారో మా అభ్యర్థిని రౌడీ అంటూ వాళ్ళు రౌడీలుగా వివరించారు మీడియా సాక్షి దీనికి వాళ్ళు యూసుఫ్గూడలో వచ్చి వాళ్ళ ఆఫీస్ మీద పాడి కౌశిక్ రెడ్డి కానీ అభ్యర్థి కానీ వాళ్ళ అనుచరులు కానీ నవీన్ యాదవ్ గారి ఆఫీస్ మీద దాడి చేసి వాళ్ళు రౌడీజం ప్రదర్శించారు నవీన్ యాదవ్ ఎక్కడ కూడా గత 2 నెలల నుంచి వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా సౌమ్యంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాము మేము మా యొక్క ప్రణాళికలను చెప్తాం తప్ప రౌడీజాన్ని ప్రదర్శించడానికి ఇది వేదిక కాదని చెప్పి అన్ని సభలలో కూడా చెప్పినటువంటి నవీన్ యాదవ్ని మనం అందరం కూడా ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దాదాపు 20-25 వేల లీడ్ రాబోతుందని మా ఒక అంచనా